హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి క్రాప్ టాప్ అయితే డిజైన్ చేస్తున్నానండి. పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే క్రాప్ టాప్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఒకే వీడియోలో క్రాప్ టాప్ పైన బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తాను అండ్ ఏ విధంగా చేశాను అనేది ఫుల్ వీడియో అయితే మీకోసం అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అసలు స్టిచ్చింగ్ వీడియోస్ అనేది స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదండి. ఇది ఒక్కటి గమనించుకోండి మీరు. నేను వచ్చేసి 35 నడుము కొలత వచ్చేసి 35 బ్లౌజ్ ఒక లెంత్ గల క్రాప్ టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను పైన ఏదైతే బాడీ అంటే బ్లౌజ్ ఉంటుందో అండ్ క్రాప్ టాప్కి దానికైతే నేను తీసుకున్నది 14 అండి. బ్లౌజ్ మొత్తం 14 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి కూడా 14 తీసుకున్నాను. తన పర్సనాలిటీ కొంచెం సన్నం ఉంటుంది కాబట్టి 14 తీసేసుకున్నాను. అండ్ మీరు మీ బ్లౌజ్ను ఎంత అయితే పెడితే బాగుంటుంది, ఎంత వెడల్పు ఉంది బ్లౌజ్ అనేది దాన్ని బట్టి అయితే మీరు పెట్టండి. ఇక్కడైతే నేను గ్రీన్ కలరే మార్కింగ్ తీసుకున్నాను కానీ అంతగా ఏర్పడట్లేదు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మీరు మార్కింగ్ చేసేసుకోండి. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అసలు స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. అండ్ 1-2 సార్లు గమనించుకొని చూసుకోండి. ఆల్రెడీ చాలానే వీడియోస్ పెట్టి ఉన్నాను, బట్ మీకు ఐడియా కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకుంటామో దాన్ని బట్టే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు. నేను అలాగే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ అన్నట్టు బ్లౌజ్. అందుకని చెప్పేసి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఆ మార్కింగ్తో కింది వైపున ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో దానిపైన మార్క్ అవుతుంది అన్నట్టు. ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఏ డ్రెస్ డిజైన్ చేసినా సరే దానికి ఎలాంటి నెక్ వేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఐడియా మీకు ఉంటే సరిపోతుంది అన్నట్టు. దాన్ని బట్టి మనకు నెక్ ఎలాంటి డిజైన్ పెడితే బాగుంటుంది అనేది మనకు ఐడియా ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి మనం నెక్ ఎంత కట్ చేయాలి, షోల్డర్ ఎంత పెట్టాలనేది ఐడియా వస్తుంది. ఇక్కడైతే మనం సైడ్ పార్ట్స్ ఏదైతే క్రాస్ పార్ట్స్ ఉంటాయో అవి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగానే మార్కింగ్ చేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా బోట్ నెక్ అయినా సరే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్ కట్ చేసుకుంటే మీరు మళ్ళీ దాంట్లో కప్స్ వేయాల్సి వస్తుంది అన్నట్టు. మనం సేమ్ కప్స్ వేయకపోయినా మనం కప్స్ వేసినట్టు రావాలంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. క్రాస్లో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికైతే హ్యాండ్స్ నేను ఏదైతే మనకు అరగంజతోని ఫ్రాక్ అంటే కింద అంబ్రెల్లా కటింగ్ కట్ చేస్తున్నామో అదే తీసుకుంటున్నాను అన్నట్టు. అందుకని హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలే, ఇక్కడ అది సపరేట్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫ్యాబ్రిక్తో అయితే నేను పైన వైపున అంటే మనం ఏదైతే క్రాప్ టాప్కి బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నామో ఆ బ్లౌజ్కి అయితే ఈ ఫ్యాబ్రిక్ వాడుతున్నాను నేను. అండ్ మొత్తం కొంచెం సీక్వెన్స్లో వర్క్ అయితే అంటే మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఈ విధంగా అయితే ఉంది. క్లాత్ చాలా బాగుండింది, బట్ దీనికి బ్లాక్ కలర్ కింద వైపున మనం అయితే స్కర్ట్ తీసుకుంటున్నాం, అది బ్లాక్ ఉంది కాబట్టి ఈ వైపు అయితే ఈ కలర్ అయితే చాలా లెహంగాలో అక్కడక్కడ ఈ కలర్ అయితే ఉందండి. అందుకని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నారు వాళ్ళు, బట్ చాలా బాగుంది. నేనైతే ఇక్కడ నెక్ కొంచెం ఇట్లా డైమండ్ టైప్ వేస్తున్నాను. మీకు ఏ అంటే ఏ నెక్ ఏ డిజైన్ వేసుకోవాలనుకుంటే ఆ డిజైన్ వేసుకోండి. మనం ఏదైనా సరే బోట్ నెక్ అయినా సరే ఏదైనా సరే మన ఇష్టం అండి. ఎలాంటి నెక్ వేసుకున్నా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం షోల్డర్ వచ్చేసి వెడల్పుగా తీసుకుంటాం కాబట్టి ఎలాంటి నెక్ వేసుకున్నా అంటే సెట్ అవుతుంది అన్నట్టు. దానికైతే కరెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది, పిల్లలకు మంచి మంచి డ్రెస్సులు డిజైన్ చేసి వేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డ్రెస్ డిజైన్ చేసినా ఎలాంటి డ్రెస్ డిజైన్ చేసినా భయపడకుండా నేను చేయగలను అని అనుకొని చేయండి. ఈజీగా వచ్చేస్తుంది మీకు. చాలామంది అయ్యో ఎక్కువ రేటు ఫ్యాబ్రిక్ కదా నేను చేయగలను లేదు అని చెప్పేసి ఓకే నాతోని కాదు అని చెప్పేసి అనుకుంటారు. మీరు అట్లా అయితే అసలు అనుకోకండి, బట్ కొంచెం భయం ఉంటుంది. కాకపోతే మీరైతే అట్లా భయపడకండి. ఏదైనా సరే వచ్చేస్తుంది. కొంచెం చేస్తూ ఉంటేనే కదా వచ్చేది. మనం చేయకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి. ఇంత రేటు ఎక్కువ రేటు అయితే నేను చెయ్యను, బయట చేయించుకోండి. నార్మల్ బ్లౌజులు చేస్తామంటే దాన్ని బట్టే మనకు అమౌంట్ కూడా అంతే వస్తుందండి. ఒకటి గమనించి ఏ వర్క్ అయినా సరే మనం చేసే కొద్దీ నేర్చుకోవచ్చు. అన్నీ మనం ముందుగానే నేర్చుకొని చేయాలంటే రాదు. మీరు చేసి బట్టి వర్క్ని బట్టి వచ్చేస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ చూడండి ఎలాగా చేస్తున్నానో. మీరు ఒకటిసారి 1-2 సార్లు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మీకోసం ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చేటట్టు ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు లాగానే ప్రతి ఒక్కరికి యూజ్ కావాలి. ఇంట్లో ఉండి లేడీస్ మనం ఏం చేయగలం అనేది చెప్పాలి ప్రతి ఒక్కరికి. నేను అంటే మీకు అందరికీ చెప్పాలని చెప్పే ఉద్దేశమే తప్ప వేరే అయితే లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఓకే మనం ఏదో ఒకటి వర్క్ చేద్దాం అనేది ఆలోచన
ఉంటుంది కానీ కొంచెం భయపడుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళకి అందరికీ కూడా యూజ్ కావాలి, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకొని కూడా వాళ్ళు కొంచెం మనీ సంపాదించుకునేటట్టు మనం ఏమన్నా చెప్పాలి అని చెప్పేసి నా ఉద్దేశం అండి. మీరైతే అసలు భయపడకండి, పిల్లలకు ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేసుకోండి, మీ బ్లౌజులు కుట్టుకోండి, మీ డ్రెస్సులు కుట్టుకోండి, ఆ తర్వాత పిల్లలకు కుట్టండి. ఆ తర్వాత మీకు ఇప్పుడు కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నా సబ్స్క్రైబర్లో. వాళ్ళకు అయితే నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్దామనే ఆలోచన. ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్ పార్ట్స్ పైన నేను ఏ విధంగా అయితే పైనుంచి మార్కింగ్ వేసుకున్నానో, ఇక్కడ గ్రీన్ కలర్లో అట్లా కనిపిస్తుంది కదా బ్లూ, అది మనం రెండు వైపులు ఒక్కొక్కసారి వేయిందంటే షేప్స్ మనకు అర్థం కావు, రెండు సేమ్ వచ్చేస్తాయి ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి పైనుంచి అయితే ఇట్లా మార్కింగ్ వేసుకున్నామంటే, మార్కింగ్ వేసుకున్నది పై వైపున వచ్చిందంటే మనకు కరెక్ట్ వచ్చేసినట్టే. చిన్నవి ఉంటాయండి, అవి గమనించుకుంటే సరిపోతాయి అన్నట్టు. ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా అయితే జాయింట్ చేస్తున్నాను. వీటికి పైపింగ్ కూడా వేయచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం స్టిప్గానే ఉండే, అందుకని మళ్ళీ పైపింగ్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే పైపింగ్ వేయలేదు. మళ్ళీ పైపింగ్ వేసినానికి బాగా దొడ్డుగా అయిపోతుంది అన్నట్టు. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత స్టిప్ ఉందో ఆ విధంగా. అండ్ మొత్తం మనం ఏదైతే సైడ్ పార్ట్స్ ఉంటాయో అవి మనం ప్రింట్స్ కట్ చేసినాం, అవి అటాచ్ చేసుకున్నాక సంగ లోత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రింట్స్ పార్ట్ ఏదైతే ఉందో అది అటాచ్ చేసినాకనే సంక లోత్ అనేది తీసేసుకోవాలి, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. అండ్ మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే అంటే నేను చెప్తున్నాను, మీకు అర్థం కాకపోతే అట్లా దానిపైన ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో అది పెట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. లేదు మీకు అర్థమవుతుందంటే అట్లనే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్, ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఓవరాల్గా. అండ్ మనం ఎప్పుడైనా సరే బోట్ నెక్ కుట్టేటప్పుడు ఒక షేప్ అనేది ఉంటుంది, ఆ షేప్ అయితే అవుట్ కాకుండా చూసుకోండి ఫస్ట్. అలాగేనండి నేను నడుము దగ్గర కూడా కరువు తీసేస్తున్నాను ఇప్పుడే. ఎందుకు అంటే నేను నడుముకు మొత్తం పైపింగ్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, అందుకే ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున ఈ విధంగా అయితే కరువు తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ సేమ్ సిమిలర్ ఏదైతే ఉందో కొంచెం ఇట్లా జిగ్జాగ్ టైపు సేమ్ లెహంగాలో కూడా ఆ కలర్స్ ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను బ్లాక్లో ఇట్లా కొంచెం జిగ్జాగ్ వచ్చేటట్టు కలర్ పైపింగ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అలా అయితే కొంచెం సెట్ అవుతుంది దానికని చెప్పేసి. మళ్ళీ క్రాప్ టాప్ కుడితే నేను దాదాపుగా నడుముకు కూడా పైపింగ్ వేస్తాను, బట్ బ్లౌజులకు కూడా వేస్తాను. బట్ వాళ్ళు ఇచ్చే మనీని బట్టి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఇచ్చేదేమో ఇంతంత మనీకి మనం ఇంత ఎక్కువ వర్క్ వాళ్ళకి అందాలి అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ దాంట్లో కూడా చాలామంది నాకు అంటే కొంచెం మంచి అమౌంట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారులేండి, వాళ్ళ కోసం అయితే నేను నడుముకు కూడా పైపింగ్ వేస్తాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంతకే కుట్టండి, మీరు ఇంతే తీసుకున్నారు అక్కడ ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. బట్ వాళ్ళకి ఏం తెలుస్తుందండి మనం చేసే వర్క్, చెప్పండి. అంటే ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి బాధ ఎంత ఇబ్బంది అవుతుందో మీరు అర్థం చేసుకోగలరు. బట్ వాళ్ళకేం తెలుస్తుంది, అవి ఎంత వేలైనా సరే, ఇప్పుడు మగ్గం వర్కులకైనా సరే వేలకు వేలు పెట్టేస్తారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి మనం బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి కుసురుతూ ఉంటారు అన్నట్టు. ఇంతే తీసుకోండి అంతే తీసుకోండి అని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి కూడా అర్థం కావాలి, అందరు అలా అయితే ఉండరండి, చాలా మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు నా దగ్గర అయితే నిజంగా చెప్పాలి అంటే. అండ్ ఇదైతే తర్వాత మళ్ళీ నేను నడుముకైతే ఈ విధంగా పైపింగ్ వేసి పైనుంచి కాటన్ ఇక్కడ ఏదైతే లైనింగ్ పెట్టానో అది పైనుంచి వేసేసి ఈ విధంగా అయితే పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే మనం పైపింగ్ వేసేది క్లియర్గా అక్కడ మనకు కనిపించేటట్టు వస్తుంది అన్నట్టు. అండ్ నేనైతే కొంచెం స్టిప్గా ఉంది కాబట్టి హెమ్మింగ్ ఇట్లా వేయకుండా ఫినిషింగ్ కుట్టు వేసేస్తాను అన్నట్టు. అట్లయితే చాలా బాగా వస్తుంది. నేను దాదాపుగా నా బ్లౌజ్కి కూడా అలాగే వేసుకుంటాను. బట్ కొంతమంది అడుగుతారు కదా మాకు మళ్ళీ హెమ్మింగ్కి వేయండి అని చెప్పేసి. పైపింగ్ నడుముకు వేస్తే మాత్రం హెమ్మింగ్కి అవసరం లేదు, బట్ స్టిప్గా ఉంటుంది కదా, మనం ఎలాగో మనం లోపల లైనింగ్ పెడతాము అలాగే మనం పైపింగ్ కూడా పెడతాం కాబట్టి కొంచెం మంచిగా మందంగా వస్తుంది అండ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత నేను నెక్కి ఏదైతే ఉందో మూలల దగ్గర ఇట్లా కచ్చి వేయాలి, అప్పుడే మనకు ఆ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. మీరైతే ఈ విధంగా వేసి తింపండి, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా నేను వేస్తాను. ఆ తర్వాత 1 టెన్షన్ గ్యాప్తో వేయాలండి ఎప్పుడైనా సరే, మనం ఎలాంటి పైపింగ్ వేసినా 1 టెన్షన్ గ్యాప్తో వేయాలి. హ్యాండ్ చూశారు కదా ఈ విధంగా హ్యాండ్స్ అయితే నెట్టెడ్ అయితే నేను హ్యాండ్స్ అయితే లెహంగా నుంచే తీసుకుంటున్నానండి. ఏదైతే మనం అంబ్రెల్లా కట్ లెహంగా కట్ చేస్తున్నామో ఆ లెహంగా నుంచే తీసుకున్నాను, అందుకని చెప్పేసి అదే పెడుతున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం కరువు తీస్తున్నాను చూడండి, ఏదైతే మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుందో అటు సైడ్ కరువు తీసి ఈ విధంగా మిడిల్ నుంచి ఎప్పుడైనా సరే మనకు బ్లౌజ్
కరెక్ట్ ఫిట్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మిడిల్ నుంచి ఈ విధంగా అటాచ్ చేస్తాను. అలా అయితేనే మనకు ఫిట్టింగ్ అనేది అసలు ఇంత చిన్న తేడా కూడా రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే ఇదే విధంగా చూసుకోండి మీరు. అండ్ ఆ తర్వాత నేను హ్యాండ్స్ ఏదైతే అటాచ్ చేసుకున్నానో ఆ తర్వాత ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ ఫినిషింగ్ నడుము దగ్గర నుంచి ఇస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే కాజ పట్టి అయితే ఎగస్ట్రాని తీసుకోవాలండి. అది మనం అయితే లోపల మనం అయితే మెజర్మెంట్ వేస్తామో దాంట్లో వేసుకోవద్దు, అది ఎగస్ట్రానే వస్తుంది కాబట్టి ఎగస్ట్రాని తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి నేను ఎగస్ట్రానే పెట్టేసి అక్కడ నుంచి నేనైతే నడుము దగ్గర నుంచి ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. 1 టంచెన్తో స్ట్రేట్గా ఇట్లా స్కెల్తోని గీసినట్టు రావాలి. ఎప్పుడైనా సరే నడుము దిక్కు మనం ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే స్ట్రేట్గా వస్తే మనకు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. అట్లా తెలిసిపోతుంది అంతే. అది మీరు ఒక్కసారి గమనించండి, చూడండి కూడా. నేనైతే ఈ విధంగా మొత్తం 4 అయితే వేస్తానండి. నేను కుట్లు అయితే ఇటు అటు స్టిచ్చింగ్ అయితే 4 టైమ్స్ చేస్తాను. అలా అయితే వాళ్ళకి ఇప్పుకోవడానికైనా సరే ఈజీగా ఉంటుంది. 2 వేసామనుకొని ఒకటి ఇప్పేసినా ఇంకొకటి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను స్కర్ట్ అనేది కింది వైపున మనం ఏదైతే అంబ్రెలా కటింగ్ చేస్తున్నామో అది తీసుకుంటున్నాను. దీని నడుము వచ్చేసి 30. నేను 30కి ఎంత వేస్తున్నానంటే 4 వేస్తున్నాను. అండ్ మీరైతే అదే విధంగా వేయండి, సరిపోతుంది. 30 సైజ్కి 4 వేయండి. 40 ఉందానికి 1 ఇంచు ఎగస్ట్రా పెంచుకోండి. ఎప్పుడైనా సరే మనం కట్ చేసే అంబ్రెలా అయితే మన నడుము కంటే 1 ఇంచు తక్కువనే పెట్టుకోవాలి, లేదంటే క్లాత్ సాగుతుంది కదా. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే రౌండ్ దింపేస్తాను. నేను లాస్ట్ ఎడ్జ్ మూల ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి అట్లా రౌండ్ అక్కడ టేప్ పెట్టామంటే ఎక్కడ కదలద్దు. మళ్ళీ పైన మనం మార్కింగ్ వేసుకున్న చోట అక్కడ మార్కింగ్ నుంచి కింది వరకు మనం ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలన్నట్టు. మనం ఏదైతే నడుము కోసం అక్కడ పెట్టామో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 2 వైపులు ఓపెన్ వచ్చేటట్టు 4 పీసులు పెట్టాను అన్నట్టు. మనం ఏదైతే అంబ్రెలా కట్ డ్రెస్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ కుడతామో అలా విధంగా. ఎందుకంటే కొంచెం జాయింట్ వచ్చిందండి క్లాత్, అందుకని చెప్పేసి సేమ్ అదే విధంగా నేను లైనింగ్ కూడా కట్ చేసుకుంటాను. బట్ 4 చేయను. అండ్ దీనికి సగానికి కట్ చేసుకుంటాను అన్నట్టు. మనం ఏదైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దానికి సగానికి దీనికి కట్ చేసుకుంటాను. ఆల్రెడీ చూపించాను మీకు. అండ్ ఈ క్లాత్ బాగా జారుతుందని చెప్పేసి ముందే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఏదైతే ఉందో మనకు అంటే లైనింగ్ రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను. అలా చేసుకుంటే మనకు కొంచెం జారకుండా ఉంటుంది అన్నట్టు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా అరగంజ కదా, ఘోరంగా సతాయిస్తుండేనండి. ఆ విధంగా అని చెప్పేసి నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే దీంట్లో వచ్చేసి నేను షార్టిన్ తీసుకున్నానండి. ఇది ఫుల్ నెట్టెడ్ ఉంది కదా, అందుకని చెప్పేసి షార్టిన్ తీసుకున్నాను. షార్టిన్ అయితే కొంచెం లుక్ బాగుంటాయి, షైనింగ్ కనిపిస్తాయి అని చెప్పేసి షార్టిన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను జాయింట్ చేసేసాను అన్నట్టు. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని జాయింట్ చేసేసాను. అండ్ వన్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే జిప్పు కోసం ఫినిషింగ్ ఇవ్వాలి కదా. మనం జిప్పు పెట్టే డ్రెస్సులకు ముందే నడుముకు బెల్ట్ అనేది అటాచ్ చేయకముందే ఫినిషింగ్ ఇచ్చేయాలి అన్నట్టు. ఇక్కడైతే 1/2 ఇంచ్ కొంచెం లోపలికని ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ లోపలికని వేసేసి అంటే స్టిచ్చింగ్ వేసేసి ఆ తర్వాత జిప్పును అక్కడ మనం ఏదైతే మనం 1/2 ఇంచ్ లోపలికి వేసినాముగా ఫినిషింగ్కి అక్కడ నుంచి ఈ విధంగా 1 సైడ్ టంచుకతో కుట్టినాం అనుకోండి, జిప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. 2 వైపులా అదే విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేయండి, నేను ఇంకోసారి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఇంకోసారి ఇటు సైడ్ ఏదైతే ఫస్ట్ ఒక సైడ్ అటాచ్ చేసుకున్నామో ఇంకో సైడ్ కూడా మనం సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. 1 సైడ్ టెన్షన్ పెట్టుకుంటే మనకు జిప్ అనేది అసలు వేసినట్టు కూడా కనిపించదు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ సేమ్ కలర్ తీసుకుంటాం కాబట్టి అసలు ఇబ్బందే ఉండదు. ఈ విధంగా పెట్టేస్తున్నాను అన్నట్టు. ఆ తర్వాత నేనైతే నడుము బెల్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇదే విధంగా మనం లోపల అయితే మనం షార్టిన్ ఏదైతే ఉందో అది పెట్టి పైనుంచి అయితే ఇలా రౌండ్గా మొత్తం ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. అప్పుడు మనకు ఇటు అటు క్లాత్ మొత్తం జారకుండా ఉంటుంది అన్నట్టు, నీట్గా వస్తుంది బెల్ట్. మళ్ళీ గుల్ల రాకుండా నీట్గా వస్తుందని నేను ముందే ఇట్లా ఇచ్చేసి ఫినిషింగ్ చేసేస్తున్నాను అన్నట్టు. ఆ తర్వాత మనం ఆల్రెడీ మొత్తం ఫినిషింగ్ అయింది, జస్ట్ నడుము పట్టి అటాచ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. అంబ్రెలా కటింగ్కి ఈ విధంగా అయితే నేను నడుము పట్టి అనేది అటాచ్ చేస్తున్నాను. దీనికి ఏముండదు, ఆల్రెడీ మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా అయితే ఆల్రెడీ మనం లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఈ తర్వాత మళ్ళీ ఈ విధంగా నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నానండి నడుము పట్టి అనేది. మీరు మీ సైజుని బట్టి తీసుకోండి. కొంతమంది వెడల్పుగా అడుగుతారు, కొంతమంది సన్నం అడుగుతారు. అండ్ 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పైనుంచి ఒకటి కుట్టు వేసేసుకోవాలి. అండ్ సైడ్లలో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి 1 టైం అట్లా మనం స్టిచ్ చేసేసినాం అనుకోండి, అది లోపలికి ఉండిపోతుంది. ఎక్స్ట్రా ఏమైనా కట్ చేసి ఉంటే కట్ చేసి పెట్టేసేయండి. ఈ విధంగా నేను అంటే లైనింగ్ వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వచ్చేటట్టు నడుము ఎప్పుడైనా సరే నడుము బెల్ట్ ఈ విధంగా అటాచ్ చేస్తాను. అది కుచ్చులు వేసేదైనా సరే ఇలా అంబ్రెలా కటింగ్ అయినా సరే ఏదైనా సరే అలాగే అటాచ్ చేస్తాను. అలా చేస్తే మనకు లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. పైన వైపున కుట్టు వచ్చినా సరే మనకు నీట్గా కనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వేరే డ్రెస్సులు
అసలు ఇంకా మోడల్ ఏమైనా కావాలని అన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా డ్రెస్ అయితే పూర్తిగా డిజైన్ చేసేసానండి. అండ్ నాకైతే ఈ డ్రెస్ డిజైన్ చేస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందో. కలర్ అసలు కాంబినేషన్ చాలా బాగుండింది. ఇది వచ్చేసి కట్ పీసులు ఉండేనండి, వీటిని అన్నీ జాయింట్ చేశాను. బట్ అది వీడియో అయితే తీయలేకపోయా, కానీ అన్ని పీసెస్ని జాయింట్ చేసిన తర్వాతనే డ్రెస్ అనేది ఈ విధంగా అయితే మోడల్ మొత్తం ఫినిషింగ్ వచ్చింది అన్నట్టు. ఆ తర్వాత లోపల వైపున ఏదైతే మనకు షార్ట్ని తీసుకున్నామో దాన్ని అయితే మనం మెజర్మెంట్కి కరెక్ట్ ఫిట్టింగ్ కట్ చేసుకోవాలి. అయితేనండి మనం ఏదైతే మనం ఫినిషింగ్ డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక మనం ఫోల్డ్ చేసే ముందు లోపల లైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఫోల్డ్ చేసే ముందు అయితే డ్రెస్సును కొంచెం పైకి కిందికి వస్తుంది అంబ్రెల్లా అనేది, మనం అది కరెక్ట్ కట్ చేసేసుకోవాలి. కింద పెట్టుకొని 10 నడుము దగ్గర పట్టుకొని ఇట్లా కట్ చేసినామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నట్టు. అది కట్ చేసుకున్నాక లోపల వైపున మనం ఏదైతే షార్ట్ని తీసుకున్నామో లైనింగ్ అది కట్ అంటే నేను ఫోల్డ్ చేసి ఎగస్ట్ ఏదైతే ఉందో ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. మిగిలినదండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను పీకో చేపిస్తాను. పీకో అయితే దానికి చాలా బాగుంటుంది అన్నట్టు, నార్మల్ పీకోనే చేపిస్తాను. హలో ఎవ్రీవన్, ఆల్రెడీ ఈ ఫుల్ వీడియో చూసారు కదా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. లాస్ట్ ఫైనల్ వచ్చినప్పుడు చూపించాలి కదా మొత్తం డ్రెస్ కంప్లీట్ అయిపోయినాక ఎలా వచ్చిందో. కలర్ కాంబినేషన్ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. దీంట్లో ఏదైతే ఉందో ఇక్కడ కలర్ అండ్ కొంచెం మల్టీ కలర్ టైపు సేమ్ గోల్డ్ అట్లా కలర్ కొంచెం మిక్స్డ్ ఉంది. అదే కలర్తో ఇట్లా బ్లౌజ్ తీసుకున్నారు అన్నట్టు దీనికి. అంటే ఇది క్రాప్ టాప్ అండ్ బ్లౌజ్కి మళ్ళీ ఇదే మనం ఏదైతే లేంగా కుట్టామో కింద దానికి సేమ్ అదే లేంగల నుంచి ఇట్లా బ్లౌజ్ హ్యాండ్స్ అన్నట్టు ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 ఇక్కడ వరకు ఈ విధంగా వచ్చింది. బోట్ నెక్ కుట్టాను, బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను. జస్ట్ ఇట్లా స్క్వేర్ లాగా ఇచ్చేసి బోట్ ఇచ్చేసాను. ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి ఇట్లా పైన బోట్ నెక్ లాగానే ఇచ్చేసాను. చూడండి ఎంత బాగుందో. బట్ ఇక్కడ ఒకటి బో పెడదామని అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే కంప్లీట్ అయింది కదా, మీకు కూడా చూపిద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఈ విధంగా బ్లౌజ్ చూడండి ఎంత, ఈ కాంబినేషన్ నిజంగా ఎంత బాగుంది చూడండి. బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్ అన్నట్టు ఇలా. ఇది బ్లౌజ్ దీనికి క్రాప్ టాప్కి, ఇది లెహంగా. ఇది చూడండి ఫుల్ అంబ్రెల్లా కటింగ్ అండి. ఇది వచ్చేసి మనకేమో అరగంజా క్లాత్ వచ్చేసి అరగంజా. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఎప్పుడు కానీ మీరు ఫుల్ డ్రెస్ ప్లాన్ చేస్తే మాత్రం పీస్ వర్క్ తీసుకోకండి. పీస్ అంటే కొంచెం కటింగ్ పీసెస్ ఉంటాయి కదా, అలా తీసుకోకండి. ఇది కటింగ్ పీసే 3 పీసులను జాయింట్ చేస్తే ఈ విధంగా డ్రెస్ వచ్చింది అన్నట్టు. బట్ నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ ఇది అటాచ్ చేసేటప్పుడే చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోక చూపించలేదు. ఇక్కడ చూడండి ఇలా అటాచ్ వచ్చింది. అటాచ్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాను, మళ్ళీ పోగులకి ఇట్లా పోకుండా ఇంకో 2 చోట్ల అయితే వచ్చింది. ఈ విధంగా వచ్చింది అన్నట్టు. ఓకే ఇది సైడ్లో పోతుందిలే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ బట్ ఇబ్బంది అవుతుంది. అండ్ మనం ఇంత మంచి డ్రెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు పీసెస్ తీసుకొచ్చుకొని చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి నా అభిప్రాయం. బట్ బ్లౌజ్లకు కాబట్టి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. హ్యాంగింగ్స్ సేమ్ ఏదైతే లెహంగాలో కలర్స్ ఉన్నాయో ఆ కలర్తో ఇలా ఇచ్చేసాను. బట్ ఈ కలర్ నిజంగా ఎంత బాగుందో చూడండి. బ్లాక్ పైన ఇలా అండ్ కింద ఇంకా పీకో చేపిస్తాను. నడుముకైతే ఇట్లా డోరీస్ ఇచ్చేసాను, సైడ్లో ఇట్లా జిప్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఈ విధంగా ఓవరాల్గా డ్రెస్ ఇది బాగుంది కదా. నచ్చిందా? నచ్చితే మరి ఇంకెందుకు, తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.